నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. దిస్ ఈజ్ మనోజ్. తెలంగాణ రాష్ట్రంలో నీటి జల వివాదం కొనసాగుతూనే ఉంది. తెలంగాణలో ఏదైతే రాష్ట్ర అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏదైతే అక్కడ ఉన్నటువంటి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల ప్రాజెక్ట్కి సంబంధించి నా మీద ఉన్న గౌరవంతోనే నాకు ఉన్నటువంటి ఏదైతే ఏకాంతర సమావేశంలో చంద్రబాబు నాయుడు నాతో ఉన్నప్పుడు నేను రిక్వెస్ట్ చేసుకోవడంతోనే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని తెలంగాణ సంబంధించినటువంటి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి ప్రస్తావన చేయడంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ని అక్కడ ఉన్నటువంటి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆపుదల చేశారని కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇరుగు తెలుగు రాష్ట్రాల్లో అగ్గి రాజేసుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇది ఒక వివాదం అయితే రెండో వివాదం ఏదైతే తెలంగాణలో జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి ప్రధానమైనటువంటి ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎప్పుడు ఎర్రవల్లి ఫామ్ హౌస్కే పరిమితం అవుతున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలోకి రావాలి, అసెంబ్లీలోకి వచ్చి ఆయన ఏదైతే తెలంగాణ ప్రజల మీద మాట్లాడాలి, ఆయనకు ఉన్నటువంటి సీనియారిటీని కూడా మేము కూడా పరిగణలోకి తీసుకొని ఆయన్ని మేము ఫాలో అవుతామంటూ కూడా ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనకి మర్యాద ఇస్తాం, ఆయనకి గౌరవం ఇస్తాం, తెలంగాణ అసెంబ్లీలో ఒక సీనియర్ నాయకుడు, సీనియారిటీ ఉన్న నాయకుడు 10 ఏళ్ల పాటు సంబంధించినటువంటి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు, అలాంటి నాయకుడి పట్ల మాకు గౌరవం ఉంది. ఏదైతే ఆయన ఓడిపోయిన తర్వాత ఎర్రవల్లి ఫామ్ హౌస్ కాదు తెలంగాణ అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన పోరాడాలంటూ మేము అదే స్థాయిలో గౌరవం ఇస్తామంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గౌరవం ఇస్తామని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి జిగుస్పాకకరంగా చేసినటువంటి వ్యాఖ్యలు కూడా ఆంతర్యాన్ని కలిగిస్తాయి. ఇలాంటి వ్యాఖ్యల మీద ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి వివాదాల మీద మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ లీగల్ సెల్ కన్వీనర్ సత్యనారాయణ గారు మనతో పాటు ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే. నమస్తే అండి. సత్యనారాయణ గారు ఎలా చూడొచ్చు అంటారు? మొదటగా మీకు డైరెక్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. తెలంగాణకు సంబంధించినటువంటి 10 ఏళ్ల పాటు ఏదైతే ప్రభుత్వ చోదకుడుగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీరు అసెంబ్లీకి రాండి గౌరవిస్తానని చెప్పినటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఆయన్ని కసబ్తో ఉరి తీసినా పర్వాలేదు అంటూ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దేనికి సంకేతం? మొదటిగా మీకు ఒక విషయం క్లారిటీ చేయాలండి. తెలంగాణ తెచ్చింది కేసీఆర్ అనేది ఇది భ్రమ. వాస్తవానికి తెలంగాణ కోసం కొట్లాడింది విద్యార్థులు, ఉద్యోగులు, అదేవిధంగా అన్ని రంగాల నుంచి వచ్చిన వారు, అన్ని వర్గాల నుంచి వచ్చిన వారు. అదేవిధంగా తెలంగాణ ఇక నాతోటి కాదు అని చెప్పి ఆయన ఏదైతే నిమ్మరసం దాగి ఆయన విరమించిండో దాని తదనంతరము ఓయూ ఉప్పొంగింది. ఓయూ విద్యార్థులు ఏ విధంగా అయితే ఉద్యమాన్ని రాజేళ్ళారో ఆ ఉద్యమ స్ఫూర్తితోటి తెలంగాణ మొత్తం బయటకు వచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, అన్ని రంగాల నుంచి, అన్ని సంఘాల నుంచి వచ్చి అదేవిధంగా ఆల్ పార్టీస్ జేఏసీగా ఏర్పడ్డది. జేఏసీగా ఏర్పడి పొలిటికల్ జేఏసీ ఏర్పడిన తర్వాత దానికి కోదండరాం గారు నాయకత్వంలో అదేవిధంగా పోరాటం జరిగింది. ఆ పోరాటానికి సోనియా గాంధీ గారు అంటే సోనియమ్మ ఇవ్వకపోతే తెలంగాణ లేదు. కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమ పోరాటానికి కేసీఆర్ ఊపిరి పోయలేదంటారా? నేను అనేది అదే, ఊపిరి పోయడం అని అంటే తెలంగాణ ఉద్యమం నాతోటి కాదని పక్క జరిగిండు ఆయన. ఊపిరి అంతకుముందు కూడా మరి ఈరోజు కొత్తగా మొదలైందిగా తెలంగాణ ఉద్యమం అనేది 69 ఏళ్ళ నుంచి పోరాడుతూ ఉన్నారు. తెలంగాణ వివిధ ఇప్పుడు జయశంకర్ గారు ఉన్నారు, వారి పోరాటం వారి కన్నా గొప్ప ఆయన కాదు కదా. ఇప్పుడు కాళోజీ గారు ఉన్నారు, వారికన్నా కాదు కదా. ఇప్పుడు మనం అట్లా అనుకుంటా ఉంటే చాలామంది పోరాటం చేశారు. ఇప్పుడు ఉద్యమంలో 1200 మంది విద్యార్థులు బలిదానం చేశారు, వారికన్నా గొప్పవారా? కాదు కదా. తెలంగాణ తెచ్చింది తెలంగాణ సమాజము, ఇచ్చింది కాంగ్రెస్, అది సోనియమ్మ గారు కాబట్టి ఇచ్చింది. అదే బీజేపీ ఉంటే ఇవ్వకపోతుండే. బీజేపీ గతంలో ఉన్నప్పుడు ఇదే మరి ఎవరు అడ్డం పడ్డారు ఏందనేది సమాజానికి తెలుసు. సో అదొక అంశం. ఇంకోటి ఈ తిట్ల పురాణం మొదలుపెట్టింది ఎవరు? ఉద్యమ సమయంలో అట్లే మాట్లాడుతుంది. సరే అప్పుడంటే మేము కూడా ఏమనుకున్నాం, సరే ఈ సమయానికి ఇది అవసరం అని అనుకున్నాం. కానీ నీ ప్రవర్తన అనేది మారాలి. కేసీఆర్ గారు అంటే మాకు కూడా గౌరవమే.
పెద్ద మనిషి మీరన్నట్టు స్ఫూర్తినిచ్చిండు ఓకే. కానీ మీరు ఒక ముఖ్యమంత్రిగా వ్యవహారం చేసినారు. గత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌కు చేసి దాన్ని జాతీయ స్థాయిలో తీసుకుపోవడానికి ప్రయత్నం చేసినారు. అంటే మీరు ఎంత హుందాగా ప్రవర్తించాలి? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిగా ఉండి, ఒక ప్రతిపక్ష నేతగా ఉండి మీరు ముఖ్యమంత్రిని పట్టుకొని ఏమన్నారు? తోలు తీస్తాను నా అది ఇది అని గాలి మాటలు మాట్లాడితే అది కరెక్ట్ కాదు కదా! ఇప్పుడు ఏదైనా మీ చర్యకు ప్రతిచర్య ఉంటది. మరి తప్పకుండా మీ ఉంటది. నాయకుడు కూడా కౌంటర్‌గా అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. కేసీఆర్ తోలు తీస్తానంటే రేవంత్ రెడ్డి నాలుక కోస్తాననడం. ఇది సభ్య సమాజానికి ఏ విధంగా సంకేతం ఇవ్వగలుగుతారు? నేననేది అదేనండి. ఇప్పుడు మీ చర్యకు ప్రతిచర్య ఉంటది. మీరు ఈ దాదాపు అన్ని వర్గాల నుంచి నేను పెద్ద మనిషిని, నేను తెలంగాణకు జాతిపితాను తోండాతోలు అని చెప్పుకునే మీ కార్యకర్తలు గాని, మీరు ఏం నేర్పిస్తున్నారు? ఇప్పుడు మీరు సభ్య సమాజాన్ని కాదు మీ యొక్క బీఆర్ఎస్ కార్యకర్తలకు మీరేం నేర్పిస్తున్నారు? ఇట్లా తిట్టమని నేర్పిస్తుర్రా? ఇదేనా మీ పద్ధతి? మీరు చేస్తున్న దానికి ఇక తప్పని పరిస్థితిలా. ఇంకోటి ఇక్కడ మాట్లాడే విధానంలో గూడా నిజానికి గూడా 10 ఏళ్లలో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు, ఆర్థిక దోపిడీకి ఈరోజు ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఈరోజు కుంటుపడ్డది. నష్టాల్లో ఉన్నది. మీరు రెండో దఫా మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత జే నె వ కనీసం ప్రభుత్వ ఉద్యోగస్తులకు నెల ఫస్ట్‌కు జీతాలు ఇచ్చిర్రా? అంత దుస్థితికి తెచ్చిర్రు. రైతులను సంఖ్యలేసి జైలుకి పంపిర్రు. విద్యార్థి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకునే పరిస్థితి లేకుండా మొత్తం ధర్నా చౌక్‌నే ఎత్తేస్తిరి. ఇప్పుడు ఇవన్నీ మేమనడం కాదండి. అనేది మేము గాని, మీరు గాని ఒకటే అడుగుతున్నదేంది? మీరు ఈ అరాచకాలు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద చేసినటువంటి దోపిడీ కావచ్చు, ఇవన్నీ చాలా ఉన్నాయి. వీటి మీద కవిత మీ కూతురే అడుగుతోంది కదా కవితనే. కవిత గారే అడుగుతున్నారు. ఆ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పండి చేతనైతే. ఆమెనే అంటున్నారు కదా! మా నాయన కాలంలో గిట్లయింది, అట్లయింది అని అంటున్నది కదా! హరీష్ రావు ఇంతన్నా దోపిడీ చేసిండు. సంతోష్ ఎంత దోపిడీ చేసిండు అని ఆవిడే అంటుంది కదా! ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పండి మీరు మొదలు చేతనైతే. ప్రధానంగా కవిత అయితే అవినీతి జరిగిందనేసి కూడా పెద్ద ఎత్తున తన సొంత పార్టీ బీఆర్ఎస్‌లో గతంలో ఉన్నటువంటి కవిత ఆరోపణలు చేస్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ దాన్నే ఆసరాగా చేసుకొని బ్రహ్మాస్త్రంగా వాడుకుంటుందనుకోవాలా? కవిత ఆరోపణల కన్నా ముందే కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వారు చేస్తున్న దోపిడీని ప్రశ్నించడం జరిగింది. ఈరోజు బీజేపీ తోటి బీఆర్ఎస్ ములాఖాత్ అయ్యి, ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చినాక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాళేశ్వరం మీద నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయించినాం కమిషన్ వేసి. కా వాస్తవాల్లో నిగ్గు తేల్చినాం. అసెంబ్లీలో పెట్టింది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టినారు. అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేసినాం. సీబీఐకి అప్పజెప్పినాం. సీబీఐ ఎవరి చేతిలో ఉంటది? ఎవరి చేతిలో ఉంటదండి? కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటది. కేంద్ర ప్రభుత్వం ఎవరు? బీజేపీ. మరి బీజేపీ సీబీఐని ఎందుకు దర్యాప్తు చేయనిస్తలేదు? ఎందుకు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయనిస్తలేరు? ఎందుకు దాన్ని ప్రొలాంగ్ చేస్తా ఉన్నారు? సో, ఇదంతా రాజకీయ ఎత్తుగడలో భాగంగా అంటే వారు కేసీఆర్ గారు గానీ, కేటీఆర్ గారు గానీ కేవలం వారు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్‌లో అంటే 2023 నుంచి గూడా 2023 నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్‌లు గావచ్చు, ఎంపీ ఎలక్షన్‌లు గావచ్చు, దాని తర్వాత వచ్చిన కంటోన్మెంట్ ఎలక్షన్‌లే గావచ్చు, ఆ తర్వాత వచ్చిన నిన్న మొన్నటి జూబ్లీహిల్స్ ఎలక్షన్‌లే గావచ్చు, సర్పంచ్ ఎలక్షన్‌లు గావచ్చు, కాంగ్రెస్ ప్రజాపాలన మీద పోతా ఉన్నది. ప్రజలు ఆదరిస్తా ఉన్నారు కాంగ్రెస్‌ను. సో, అది తట్టుకోలేక ఈరోజు ఇష్టం ఉన్నట్టు నోరు బారేసుకుంటా ఉన్నారు. కానీ ఇప్పటికైనా మేము మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం కేసీఆర్ ప్రజాపాలన గారిని. అని మీరంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఒకవేళ గెలిస్తే జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీరు ఓట్లేస్తే మళ్ళీ బుల్డోజర్ పాలనే కంటిన్యూ అవుతుంది. హైదరాబాద్ మహానగరంలో కూడా ఎక్కడికక్కడ ఇళ్లను కూల్చివేసేటువంటి రేవంత్ సర్కార్ మీకు కావాలా? లేకపోతే ప్రత్యేక రాష్ట్రం తెచ్చినటువంటి కేసీఆర్ సర్కార్ మీకు కావాలనేసి కూడా కేటీఆర్ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. చేశారు. కానీ గెలిచింది ఎవరు? కాంగ్రెసే గెలిచింది. ప్రజలు ఎవరు నమ్ముతున్నారు? కాంగ్రెస్‌ని నమ్ముతా ఉన్నారు. ఈరోజు కాంగ్రెస్ అంటే ఇప్పుడు మొదటి నుంచి కూడా అంటే స్వతంత్ర పూర్వం నుంచి ఇప్పటి వరకు కూడా బడుగు బలహీన వర్గాలకు కానీ మైనారిటీలకు కానీ చేదోడు హక్కున చేర్చుకున్న ప్రభుత్వం పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు తెలంగాణ కదండి భారతదేశంలో కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్టులు కాళేశ్వరం ప్రాజెక్ట్ కన్నా ముందు
నారాయణ సాగర్ ప్రాజెక్ట్ కానీ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కానీ మరి ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో తెలంగాణ కావచ్చు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు అవన్నీ కట్టింది ఎవరు? కాంగ్రెసే కదా. ఈరోజు కూడా ఇంత చెక్కు చెదరలేవు అవి. మరి నువ్వు కట్టిన కాళేశ్వరం ఎందుకు కుప్పకూలుతా ఉంది? మరి కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి గతంలో అవినీతి జరిగింది పెద్ద ఎత్తున అనేసి కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరి ఎంతసేపటికి ఈ ఆరోపణలకే పరిమితం అయితే ఎలా అవుతుంది? ప్రధానంగా ఎంక్వైరీలు వేయాలి, వాటిని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది. దాంటి నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలా కాంగ్రెస్ పార్టీ ఇంకా ఆ కేసుల్లో? ఇప్పుడు అదే మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం నిగ్గు తేల్చడానికే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మీద కమిషన్ వేయడం జరిగింది. కమిషను పూర్తిగా నివేదిక ఇచ్చింది. అక్కడ అవినీతి జరిగినది, ఎస్టిమేషన్ అనేది వారికి అనుగుణంగా ఎక్కువ చేసినారు, దాంట్లో దోపిడీ జరిగింది, ఆర్థిక దోపిడీ జరిగింది, దాని యొక్క ప్రాజెక్టు ప్లాన్ మార్చినారు, ఇంజనీర్లకు సంబంధం లేకుండా మార్చడం జరిగినది. ఇప్పుడు ప్రాజెక్ట్ కట్టేటప్పుడు నేనే ఇంజనీర్ అనే కేసీఆర్ గారు, కరోనా టైంలో నేనే డాక్టర్ అనే, ఏదైనా సమస్య నీటి సమస్య కోర్టు సమస్య వస్తే నేనే పెద్ద జడ్జిననే, ఎవరైనా జర్నలిస్టు మాట్లాడితే నువ్వేం మాట్లాడుతున్నావా నాకన్నా ఎక్కువ తెలుసా అని. అంటే అన్ని వెనకడికి ఒక గోవింద సినిమా ఉండే, ఆ గోవింద సినిమాలో రాజాబాబు ఏదో గోవింద సినిమా ఉండే, ఆ సినిమాలో వాళ్ళ ఇంట్లో చూస్తే అన్నీ కూడా డాక్టరు ఆయన ఫోటో ఉంటుంది, లాయర్ ఫోటో ఉంటుంది, సైనికుని ఫోటో ఉంటుంది, అన్ని ఫోటోలు ఉంటాయి ఆయన. అంటే అట్లా ఈ కేసీఆర్ గారు కూడా ఏంటంటే ఏ టైంకి వస్తే ఆ టైంకి నేనే జడ్జి అంటాడు, నేనే డాక్టర్ అంటే ఆ విధంగా చేసుకుంటూ వచ్చిండు. అందుకనే పేక మెడ లెక్క కూలిపోతా ఉన్నది కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మిగతా పక్కనున్న ప్రాజెక్ట్స్ కానీ. సో దాన్ని బేస్ చేసుకునే కదా ఈరోజు తెలంగాణ గవర్నమెంటు ఎంక్వైరీకి కమిషన్ వేసిరు, కమిషన్ నిగ్గు తేల్చింది, దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసినాం. దీని మీద ఖచ్చితమైన చర్య తీసుకోవాలని చెప్పి ఇంకా లోతైన ఇన్వెస్టిగేషన్ జరగాలి అని చెప్పి ఇన్వెస్టిగేషన్కు సిబిఐకి అప్పచెప్పింది. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాలే, అవినీతి పాల్పడ్డ వారిని తప్పకుండా చర్యలు తీసుకునే పరిస్థితిలో వెళ్ళిపోయింది. ఈరోజు వారికి ఏమి మాట్లాడడం చేతగాక కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ అని అనబట్టిండు. పాలమూరు రంగారెడ్డిలో ఉన్న ప్రాజెక్ట్స్కు ఎవరు నష్టం చేసిర్రు? ఇప్పుడు కాళేశ్వరం మీద ఉన్న సోయి నీకు పాలమూరు మీద ఎందుకు లేకపోయా? అక్కడ కట్టిన కంప్లీట్ చేసినావు, మరి దక్షిణ తెలంగాణ మీద ఎందుకు లేదు నీకు? కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టాన్ని నిలుపుదల చేశారు అనేసి కూడా పెద్ద ఎత్తున ఆయన వచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దాదాపు మీరు 2 ఏళ్ల తర్వాత ఆయన్ని లేపారు ఆ ప్రాజెక్ట్ విషయంలో స్వయంగా. తప్పు అది. ఆల్రెడీ అక్కడ ఏం జరుగుతూ ఉన్నది, పాలమూరు రంగారెడ్డి పనులను మొత్తం అక్కడ నిర్వాసితులకు, అంటే అక్కడ ఎవరైతే భూములు ఇచ్చారో వాళ్ళకు కంపెన్సేషన్ ఇంకా పెండింగ్లో పెట్టినారు. ఎవరు? మన కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇప్పటికీ దాదాపు 50% జనాలకు డబ్బులు అందలే. సో అవి సెటిల్ చేస్తూ ఉన్నది. ఇంకోటి ఈ నీటి జలాల వివాదం అనేది మీరు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని 10 ఏళ్ళు నడిపిన క్రమంలో మీరే కదా రాయలసీమకు రాయలసీమ రోజా ఇంటికి పోయే, రోజా ఇంటికి పోయి రాజసంగడి తిని రాయలసీమ సుభిక్షం కావాలి అన్నదమ్ములం అంటివి. మేము కూడా ఈరోజు అన్నదమ్ములమే అంటున్నాం. కాకపోతే తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం. ఇక్కడ మీరు బాగుండాలి, మేము బాగుండాలి, కానీ మమ్మల్ని దోచుకొని మమ్మల్ని తీసి మీకు పెడతా అనేది కుదరదు కదా. తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు అనుసరించిన విధానం అది. ఆ రోజు మరి నాందేడు పోయిండు కేసీఆర్ గారు, నాందేడు పోయి ఏమన్నాడు, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులకి వెళ్ళి నీళ్ళు తీసుకోరని మహారాష్ట్రకి తీసుకోరని ఆడ మాట్లాడే. అంటే ఈయన ఎక్కడ ఏ రాష్ట్రానికి పక్కన ఉన్న ఏ రాష్ట్రానికి పోయినా మా నీళ్ళు మీరు తీసుకోరు, మా నీళ్ళు మీరు తీసుకోరండి. ఈయన ఎవరి తెలంగాణ ప్రాపర్టీ ఏదైతే ఉన్నదో ఆయన ఇంటి ప్రాపర్టీ కాదు, ఆయన ఇంట్లో ఏమైనా ఇవ్వచ్చు, కానీ ఈ నదీ జలాలే కావచ్చు ఏదైనా కానీ తెలంగాణ ప్రాపర్టీ ఆయన నీ జాగీర్ లెక్క నువ్వు ఎట్లా ఇస్తా అంటావు? అది కరెక్ట్ విధానం కాదు. కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏదైతే మీరు చేసిన సంతకం 299 టీఎంసీ సంతకం ఏదైతే ఉన్నదో దాని మీద అది కాదు మాకు కావాల్సింది, మా షేర్ మాకు కావాలి, ఏదైతే మాకు రావాల్సిన 577 టీఎంసీ ఏదైతే మాకు కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నది. దాని గురించే కదా ఈరోజు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కేసులు వేసినా దాని కౌంటర్గా మనం కూడా తెలంగాణ నుంచి కూడా కౌంటర్ వేయాల్సిన పరిస్థితి ఏర్పడతా ఉంది. 45 టీఎంసీలు ఏదైతే పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి విషయంలో గత ప్రభుత్వం ఒక సంతకం అయితే చేసింది. ఇంకా మనం దాన్ని పెంచుకునే అవకాశం 45 టీఎంసీలు ఉంది. ఓవరాల్గా 90 టీఎంసీలు
ఈసారి కూడా అధికారంలోకి వస్తే దాన్ని తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందనేసి కూడా కేసీఆర్ నిర్వహించినటువంటి ప్రెస్ మీట్‌లో చెప్పుకొచ్చారు. మరి మీ ప్రభుత్వం కూడా దానికి 90 టీఎంసీల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ తాజాగా అసెంబ్లీలో ఒక తీర్మానం చేసింది. ఆలోచించి. ఆ! ఇప్పుడు అక్కడ పెంచుకోవడం వేరు, పెంచడం వేరు. జల వివాదాలు నడుస్తున్న క్రమంలో నీకు సాధ్యమయ్యే పరిస్థితి లేదక్కడ. ఇంకోటి కేసీఆర్ గారు గతంలో ఎంపీగా ఉన్నప్పుడు వారు మీరన్నట్టుగా ఈ పొక్క కొట్టిపోయారు, మొత్తం నీళ్ళని గుంజుకుంటారని ఎంపీ అయిన ఆయన, ఆయనొచ్చిన తర్వాత ఆయనే అన్నదమ్ములకి కలిసుందాం మీరు నీళ్ళు వాడుకోరని వదిలేసాయి. దాదాపు 44,000 టీఎంసీలు 10 ఏళ్లలో నష్టపోయింది తెలంగాణ. 44,000 టీఎంసీల వాటర్ నష్టపోయింది. అంటే దానికి ఎవరు బాధ్యత వహించాలి? ఇంకోటి అక్కడ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏది పాలమూరు ఈ రంగారెడ్డి ఈ ప్రాజెక్ట్ గానీ, డిండి ప్రాజెక్ట్ గానీ, కలకుర్తి ప్రాజెక్ట్ ఇవన్నీ గత ప్రభుత్వంలోనే అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆమోదించిన ప్రాజెక్ట్సే. వాటిని కూడా మీరు ఆమోదించేటట్టు చేయలేకపోయారు. మీ 10 ఏళ్లలో అది కూడా చేయలేకపోయారు. సో, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. సో, ఇవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం సఖ్యతతోటి దాన్ని సాల్వ్ చేయాలనే ప్రయత్నంగా నిన్న గౌరవనీయ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూర్చొని మాట్లాడుకుందాం అనే ఒక ప్రతిపాదన కూడా చేయడం జరిగింది. ఇప్పుడు కోర్టులలో పోతే ఏముంటది? ట్రిబ్యునల్స్‌లో పోతే ఏముంటది? అది ప్రొలాంగ్ అయితా ఉంటది. ఇరు రాష్ట్రాలు నష్టపోతా అసెంబ్లీలో తేలే విషయం కాదు. ప్రధానంగా పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది. దాదాపు దానికి సంబంధించినటువంటి నేను జిల్లాల బాట పడతాను, జిల్లాలో పర్యటించి రైతుల పక్షాన కూడా నిలబడతాను. ఆ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ఎవరైతే జేఏసీలు కావచ్చు, అలాగే ఉద్యమ సంఘాలతో కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు, ధర్నాలు కూడా నిర్వహిస్తానంటూ కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. ఎలా చూడొచ్చండి? అదేనండి. ఇప్పుడు 10 ఏళ్ళు ఏం చేసినావు అంటున్నా నేను. నేను అడిగే సింపుల్ క్వెషన్ ఏందంటే 70% పనులు మేము పూర్తి చేశాం. ఎలా మీరు చేసిండు? ఎందుకు పెండింగ్ పెట్టారు? ఈ వచ్చిన అదే 2 ఏళ్ల చూపెట్టాలి కదా! కాల ఇప్పుడు వ్యవధిలో? అదే ఇప్పుడు ఆయన 70% పని చేసిన ఆయన పెద్ద మనిషి. మరి మేము అనేది అదే మీరు మీరు 70% చేసిర్రా? లేకపోతే 7% చేసినావా? అసెంబ్లీకి రా అయ్యా! కూర్చొని చర్చిద్దాం అంటున్నాం. మీరు ఒక ఎమ్మెల్యే. అసెంబ్లీకి వస్తే మైక్ కట్ చేస్తామంటూ ప్రధానంగా అధికార పార్టీ చెప్తుంది. ఇప్పుడు మేము గౌరవిస్తామంటూనే కసబ్‌తో పోలుస్తున్నారు కేసీఆర్‌ని, కేటీఆర్‌ని. అట్లాంటి ఇప్పుడు నేను అదే చెప్పింది. ఇప్పుడు మీరు మాట్లాడే భాష వ్యవహారాన్ని బట్టే ఇతరుల భాష ఉంటది. ఇప్పుడు నేను మిమ్మల్ని సార్ అంటేనే మీరు నన్ను సార్ అంటారు. నేను ఇంకో విధంగా మాట్లాడితే మీరు కూడా దానికి తగ్గట్టు సమాధానం చెప్తారు. మీ వ్యవహార శైలిలో మీ భాషలో మార్పు రావాలంటున్నాం మేము మొదలు. రెండొకటి ఏంటంటే ఇక్కడ ఆయన ఒక అదివరకు ఒక ఎమ్మెల్యే చేసిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మినిస్టర్ చేసిర్రు కేసీఆర్ గారు. తర్వాత ఎంపీ చేసినారు. సెంట్రల్‌లో ఆ విధంగా చేసిన వ్యక్తి. మరి 2 పర్యాయాలు ముఖ్యమంత్రి చేసినారు. ఆయన భాష ఎలా ఉండాలి? మూడొకటి ఓడిపోయినంత మాత్రాన నువ్వు ఇంటికే పరిమితం, ఫామ్ హౌస్‌కే పరిమితం అయితే ఎట్లా? నీకు ప్రజా సమస్యల మీద మీరు మాట్లాడండి, వద్దంటలేను. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రభుత్వం కాదు మీలాగా. మేమేమంటున్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుంది, మీరు ఖచ్చితంగా మీరు అసెంబ్లీకి రండి.